కొంతమంది తులసి మొక్క వాడిపోయినా ఎండినా సరే పూజిస్తారు. అయితే తులసి పూజకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి. కనుక తులసి పూజలో తప్పులు చేస్తే ఇబ్బందులు కలుగుతాయి. కనుక తులసి మొక్క వాడిపోతే తులసి మొక్కను ఏమి చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెట్లు ఎండకు ఎండిపోవచ్చు లేదా ఇతర కారణాల వల్ల చచ్చిపోతాయి. అదేవిధంగా ఇంట్లో పవిత్రంగా పెంచుకునే తులసి మొక్క జీవిత కాలానికి పరిమితి ఉంది. అలాగే తులసి చెట్టు కూడా కొంతకాలం తర్వాత ఎండిపోతూ ఉంటుంది. హిందువుల ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కకు పూజ చేయడం, నీరుని సమర్పించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీంతో హిందూ మతంలో జ్యోతిష శాస్త్రంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం తులసి చెట్టును ఇంట్లో పెంచుకోవడానికి కూడా నియమం ఉంది. ఈ పవిత్ర మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని హిందువులు నమ్ముతారు. కనుక తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం వల్ల ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది, సానుకూల శక్తి వస్తుంది. ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాడిన లేదా ఎండిన తులసి మొక్క ఉంటే పూజను చేయకూడదు, అలాగే ఇంట్లో ఉంచకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే తులసి మొక్క ఎండిపోయినప్పుడు ఇంట్లో ఉంచవద్దు. దాని స్థానంలో కొత్త తులసి మొక్కను పెంచుకోవాలి. ఎండిపోయిన తులసిని ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది. తులసి ఎండిపోయిన వెంటనే దానిని తీసివేసి కొత్త మొక్కను నాటుకోవాలి. అదే సమయంలో ఎండిన తులసి మొక్కను ఎప్పుడూ విసిరిపడేయవద్దు లేదా మంటల్లో వేసి కాల్చవద్దు. ఇలా చేయడం చాలా అశుభంగా భావిస్తారు. అయితే ఎండిన తులసి మొక్కను భూమి కింద పాతిపెట్టవచ్చును. వాడిన తులసి ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే తులసి దళాలను పక్కకు పెట్టుకొని మిగిలిన మొక్కను భూమిలో పాతిపెట్టవచ్చు. అయితే ఎప్పుడైనా సరే పొరపాటున కూడా తులసిని రాత్రి సమయంలో ఇంట్లో నుంచి తీసి బయట పడేయవద్దు. హిందూ మతం ప్రకారం లక్ష్మీదేవి తులసి చెట్టులో నివసిస్తుంది. కనుక తులసి మొక్కను పొరపాటున కూడా పాదాలతో తాకవద్దు. తులసి మొక్క నేలపై పడి ఉంటే దానిని భూమిలో పాతిపెట్టవచ్చు. ఎప్పుడు చెత్తబుట్టలో వేయకండి. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసిని పూజించాలి. ఫ్రెండ్స్, తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.